కొన్ని తేదీలు జీవితంలో ఎప్పటికీ చెరిగిపోవు. ఆ తేదీలు మనకు చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తాయి. అదే సమయంలో ఒక భయానకమైన గతాన్ని గుర్తు చేసి అమ్మో అనిపిస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాకు ఏప్రిల్ 8 అలాంటి రోజే. ఆ ఒక్క రోజు వారి కుటుంబంలో రెండు విభిన్నమైన భావోద్వేగాలకు సాక్షి. ఒకవైపు కళ్ళెదుటే పెరిగి పెద్దవుతున్న పెద్ద కొడుకు పుట్టినరోజు ఆనందం, మరోవైపు చిన్న కొడుకు మృత్యువు అంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చిన పునర్జన్మ ఘడియలు. ఈ రెండు ఘటనలను గుర్తు చేసుకుంటూ అన్నా లెజినోవా పంచుకున్న ఈ ఎమోషనల్ స్టోరీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఇంతకీ ఆ తేదీ వెనుక ఉన్న ఆ బాధ ఆనందం ఏంటో తెలుసుకుందాం. సరిగ్గా ఏడాది క్రితం సింగపూర్ నగరంలో ఒక ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మంటల్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకుపోయాడు. ఆ వార్త విన్నప్పుడు ఆ తల్లి గుండె ఎంతలా తల్లడిల్లిందో, ఆ కన్నపేగు ఎంతలా విలవిల్లాడిందో మాటల్లో చెప్పలేం. మంటల మధ్య ఉన్న తన బిడ్డ ఏమైపోతాడో అని ఆ కుటుంబం వణికిపోయిందే. దేవుడి దయ వల్ల ఆ చిన్నారి ఆ ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఆ రోజు వాడికి పునర్జన్మ అంటూ అన్నా లెజినోవా ఆ భయంకరమైన క్షణాలను ఎమోషనల్ గా గుర్తు చేసుకున్నారు. ఇక అదే రోజు అంటే ఏప్రిల్ 8న వారి కుటుంబానికి మరో అద్భుతమైన కారణం ఉంది. అదే పవన్ కళ్యాణ్ వారసుడు పెద్ద కొడుకు అఖిరా నందన్ పుట్టినరోజు. అఖిరా ఎదుగుతున్న తీరును చూస్తుంటే తమకు ఎంతో గర్వంగా ఉందని ఆమె మనసులోని మాటను పంచుకున్నారు. అఖిరా ఏది పడితే అది కాకుండా ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషించి తెలుసుకుంటాడని, ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన వాడిలో కనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో బాధ్యతగా పెరుగుతున్న అఖిరాను చూసి ఆ కుటుంబం మురిసిపోతోంది. అందుకే ఈ రోజు ఇద్దరు అబ్బాయిలకు సంబంధించి సంబరాలు చేసుకుంటామని అన్నారు. ఇక ఒకరిది జన్మదినం, మరొకరిది పునర్జన్మ. అందుకే ఏప్రిల్ 8వ తేదీ పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఎప్పటికీ ఒక మధురమైన ఎమోషనల్ జ్ఞాపకం. ఈ రెండు కారణాల వల్లే ఈ రోజు ఆ ఇద్దరు అబ్బాయిలకు సంబంధించి తమ ఇంట్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటామని అన్నా లెజినోవా ఎంతో ఆనందంగా వెల్లడించారు. ఎదిగి వస్తున్న అఖిరా నందన్ కు పునర్జన్మ పొందిన మార్క్ శంకర్ కు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనము మనసారా కోరుకుందాం.